తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అలాగే దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గురుగారు, ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి. తపోనమ్మ ప్రదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 15/9/2025 నుంచి శుక్రుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు. అలాగే బుధుడు కూడా మనకి 15/9/2025 నుంచి శుక్రుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి వస్తున్నాడు. అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెలల్లో ఉంటాడండి. ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో. సంపూర్ణ చంద్రగ్రహణం 7/9/2025 ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఇది కూడా రాత్రి 9:58 నుంచి నెక్స్ట్ రోజు 8/9/2025 తెల్లారగట్ల 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి, ఓన్లీ కుంభరాశి కొంచెం మీన రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే కుంభరాశిలో శతభిషం 4వ పాదం మీకు వస్తుంది కాబట్టి శతభిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది. పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో 1వ పాదంలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు మీన రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఏలినాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలినాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు, కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని. సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. సో శతభిష నక్షత్రంకి పూర్వభాద్ర నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ 2 నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి మీన రాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతులు చేయించుకుంటే సరిపోతుంది. ఇది నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. ఇప్పుడు కన్యారాశి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గురుగారు, కన్యారాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుందంటారు? వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలియజేయండి. తప్పకుండా అండి. కన్యారాశి అనగా మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. సో సాధారణంగా ఏంటంటే వినాయక చవితి మొన్న 27వ తారీఖు వెళ్ళిపోతుంది. సో వినాయక చవితి వినాయకుడిది వచ్చేసి హస్త నక్షత్రం అండి, కన్యారాశి అనమాట. సో అదే కన్యారాశి ప్రతి రాశిలోనూ సాధారణంగా ఉచ్చస్థానం అని ఉంటుంది. ప్రతి గ్రహానికి ఉచ్చస్థానం ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి మేషంలో ఉచ్చ, అతను రాశి కాకపోయినా. అలాగే కుజుడు ఉన్నాడు అనుకోండి మకర రాశిలో ఉచ్చ, అతను రాశి కాకపోయినా. అలాగే శుక్రుడు కూడా మీన రాశి, అతను రాశి కాకపోయినా. కానీ ఒక్క బుధుడు మటుకు అతని స్వంత రాశిలోనే ఉచ్చస్థానం, ఇంకా దేనికి లేదు. అది కన్యారాశి అనమాట. అంటే మిథున రాశి స్వస్థానం అవుతుంది, కానీ ఉచ్చమటు కన్యారాశిలో అనమాట. సో అలా ఏంటంటే వినాయకుడిది అది కన్యారాశి హస్త నక్షత్రం కాబట్టి అందుకే కన్యారాశి వారు చాలా తెలివితేటలు, జ్ఞాపశక్తి, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, ఏదైనా ఒకసారి చెప్పాలి రెండోసారి చెప్పాల్సిన అవసరం లేదు, చూడంగానే గ్రహించగలగడం, ఇవన్నీ అనమాట. అంటే మెయిన్ చూడండి, ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకుడు పూజతో స్టార్ట్ చేస్తారు. సో వినాయకుడు యొక్క బ్లెస్సింగ్ కూడా పరిపూర్ణంగా ఉంది కన్యారాశి వారికి. కాబట్టి కన్యారాశి వారు ముఖ్యంగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, నీతి నిజాయితీగా ఉంటారు, అన్ని విధాల మంచివాళ్ళు. ఇది కాకుండా బుధుడు మెయిన్గా ఏంటి, స్నేహితులు ఎక్కువగా ఉండడం. బుధుడే మెయిన్ కారకత్వం అండి వ్యాపారానికి కానీ స్నేహితులు కానీ. స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు చాలామందికి. అంటే కన్యారాశి అవ్వక్కలేదు, వాళ్ళ జాతకంలో బుధుడు చాలా బాగుంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళ నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. అదే బుధుడు మళ్ళీ వ్యాపారానికి కూడా హెల్ప్ అనమాట, వ్యాపారంలో కూడా సక్సెస్ అవుతారు. బట్ కన్యారాశి వారికి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండడం, వాళ్ళ నుంచి హెల్ప్ ఉండడం. తక్కువ మంది ఉన్నా కూడా పర్మనెంట్గా బెస్ట్గా ఎన్నేళ్ళైనా వాళ్ళే ఉంటారు. అలాగే ఫ్రెండ్స్ అలాగే ఉంటారు, అలాగే వ్యాపారం కూడా వీళ్ళకి మామూలుగా బాగా కలిసి వస్తుంది. మంచి మాటకారు. ఎందుకంటే బుధుడు ఏంటంటే గ్రీన్ కలర్ మెయిన్ అండి బుధుడికి. ప్రపంచం అంతా నేచర్ అంతా గ్రీన్ కలర్. ఇప్పుడు మనం చేసే ఈ షూటింగ్ కూడా వెనకాల గ్రీన్ మ్యాట్తో చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఆ నేచర్ అనేది మనకు వెనకాలే ఉంటుంది, మనతోటే ఉంటుంది అన్నమాట. సో వీడికి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అందుకే ప్రజలతో మమేకం అయిపోయి ఉంటారు.
సో ఎలా మాట్లాడాలి ఏంటి అన్నీ కూడా బాగా తెలుస్తాయి. సో ప్రస్తుతం మటుకు వీరికి కన్యారాశి వారికి అంటే గురువు దశమ స్థానంలో చాలా బాగున్నాడు, అలాగే రాహు 6వ స్థానంలో చాలా బాగున్నాడు, కేతు 10వ స్థానంలో ఇంకా చాలా బాగున్నాడు, శని కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. సప్తమ స్థానం ఇందాక కూడా అనుకున్నాం, సాధారణంగా సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానం అనేది భార్యాభర్తల స్థానం. అలాగే మనకి మెయిన్గా ఇమీడియట్ బాస్ అన్నాం అదొకటి. నెక్స్ట్ వచ్చేసి వ్యాపారం అంటే కనుక పార్ట్నర్. సో వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, చిన్న చిన్న దెబ్బలాట్లు అవడం, వ్యాపారస్తులు అయితే కనుక బిజినెస్ పార్ట్నర్ మధ్యన అవసరమైతే విడిపోవడం, దెబ్బలాట్లు అవడం, అనవసరమైన మనస్పర్ధలు రావడం ఆ పార్ట్నర్షిప్లో కూడా. అలా ఇమీడియట్ బాస్తో కూడా. ఎందుకు ఇమీడియట్ బాస్ అంటే మెయిన్ బాస్ మనం ఎప్పుడు చూడలేం, కలవలేము. సో వాడు కలవడం మనమైనా ఎక్స్ట్రాడినరీ అయితే తప్ప. సో అనుకోకుండా మనం ఎప్పుడైనా కలిసినా ఏడాదికి ఒక్కటేసారి 2 నిమిషాల పాటే. కానీ ఇమీడియట్ బాస్ అయితే ప్రతిరోజు ఎన్నింటికి వస్తున్నాం, ఎన్నింటికి వెళ్తున్నాం, ప్రతిరోజు పని మనకి అసైన్ చేస్తాడు, మనం ఎంతసేపు పని చేస్తాం అన్నీ కూడా తెలుస్తాయి, లీవ్ పెట్టినా ఏం పెట్టినా కూడా. సో అందుకే ఇమీడియట్ బాస్ తోటి మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఆ ఇమీడియట్ బాస్తోనే ప్రాబ్లం ఉంటుంది ప్రస్తుతం కన్యారాశి వారికి. కొంచెం మనం మౌనంగా ఉంటే అన్ని విధాలా సెట్ అవుతుంది. ఓకే, కన్యారాశి వాళ్ళకి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటారు? ఉద్యోగస్తులు ప్రస్తుతం దశమ స్థానం ఇంపార్టెంట్ కాబట్టి దశమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. నిరుద్యోగులు ఎవరైనా కూడా ఇప్పుడు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్, మనకి ప్రమోషన్స్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే శాలరీ హైక్ రావడం, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇలాంటివి ఏమన్నా కూడా ఇప్పుడు ప్రయత్నించవచ్చు, లేదంటే ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మరి వివాహం, సంతానం విషయంలో కన్యారాశి వాళ్ళకి ఇలా కూడా మనం చెప్పుకున్నాం, గురువు అనేవాడు సంతానకారకుడు, వివాహకారకుడు కూడా. సో ఖచ్చితంగా గురువు అనే బలం అంటే సాధారణంగా 2, 5, 7, 9, 11 అన్నారు కదండి. ఇప్పుడు 10వ స్థానంలో ఉన్నాడు కదా, ఎలా ఇస్తాడు బలం అని అనుకోవచ్చు. సో బలం ఎలా ఇస్తాడంటే కనుక అతని సప్తమ దృష్టితోటి ధనుసు రాశినే చూసుకుంటున్నాడు. ధనుసు రాశి అతని స్వస్థానం కూడా అయింది. సో ఇక్కడ మనకి కన్యారాశి వారికి 4వ స్థానంలో గురువు ఉన్నా కూడా ఖచ్చితంగా 70% బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా మానవ ప్రయత్నం గట్టిగా చేస్తే కనుక ఖచ్చితంగా వివాహం ఎందుకు అవకాశం ఉంది, అలాగే సంతానం కూడా కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అలాగే ఇమీడియట్ బాస్ తో గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి? వీళ్ళు కూడా ఇంకా కన్యారాశి వారికి ఫిక్స్డ్గా ప్రతి శనివారం ఉపవాసం అనేది పెట్టుకుంటే మంచిదండి ఈ 2.5 ఏళ్ళు కూడా. అలాగే మెయిన్గా సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఎక్కువగా పూజిస్తే మంచిది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉంది సికింద్రాబాద్లో, అక్కడ హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి మీ పేరు నక్షత్ర గోతనామంతో ఒకసారి చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఆరోగ్యం, అలాగే విదేశీయానం, గృహయోగం, వాహన యోగం, ఇలా ఏ విషయంలోనైనా మీరు గురువుగారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, కన్యా రాశికి సంబంధించిన మాస ఫలితాలు, పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.